కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎవరేం చేశారో చర్చించేందుకు సిద్ధమా అంటూ మాజీ మంత్రి కేటీఆర్ విసిరిన సవాల్ను ఎంపీ బండి సంజయ్ స్వీకరిస్తున్నట్టు ప్రకటించారు. కరీంనగర్ అభివృద్ధితో పాటు తాను చేసిన పోరాటాలు, బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతిపై కరీంనగర్ కమాన్ వేదికగా చర్చించేందుకు సిద్ధమన్నారు. తనతో చర్చించేందుకు కేసీఆర్ను తీసుకురావాలని చెప్పారు. ఈ సందర్భంగా కేటీఆర్కు ప్రతి సవాల్ విసిరారు. కరీంనగర్కు తాను చేసిన అభివృద్ధితో పాటు రాముడి అంశంపైన కూడా ఎన్నికల్లో వెళుతున్నామని అన్నారు. తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని స్పష్టం చేశారు. మరి తాను గెలిస్తే బీఆర్ఎస్ పార్టీని మూసేసి ఫామ్ హౌస్ కే పరిమితం అవుతారా అంటూ సవాలు సంధించారు. బరాబర్ బండి సంజయ్ రాముని పేరు పక్కా చెప్పుకుంటాడు, చెప్పుకొని తీరుతా. ఇలా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు అప్పీల్ చేస్తున్నా, నా తమ్ముళ్ళకి అప్పీల్ చేస్తున్నా, చెప్పుదల్లో మా అక్కలకి అప్పీల్ చేస్తున్నా. అక్క అన్న నేను రాముని పేరు చెప్పుకొనే వస్తున్నా. ఈ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మీరు రాముని వారసులైన నరేంద్ర మోడీ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీకి ఓటేస్తారా? రాముని మోసం చేసి, రాముని గుడిని వ్యతిరేకించి, రాముని యక్షింతలను వ్యతిరేకించే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు ఓటేస్తారా? ఈ కరీంనగర్ పార్లమెంట్ లోని రామ భక్తులకు నేను అప్పీల్ చేస్తున్నా. ఎస్, నేను రాముని కోసమే పనిచేస్తా. ఇవాళ ఈ కేసీఆర్ కొడుకు బుద్ధి ఉండాలి, సిగ్గుండాలి. ఏంది బతికేలా? అయోధ్యలో రాముని గుడి కట్టడానికి నేను వేనక్క. ఇవాళ మీరందరూ రాముని పూజ చేసిరంటే, అక్కడ రామాలయ నిర్మాణం జరిగిందంటే, మీ ఇంటికి అక్షింతలు వచ్చినాయంటే మేము వేణమక్కాడికి, మేము చచ్చిపోతాం తెలిసి కూడా వేణక్కాడికి. కేసీఆర్ కొడుకు చెప్పాలి, అది దేవుని నమ్మడా కేసీఆర్ కొడుకు, దేవుని నమ్మని నాస్తికుడు. ఇలా రాముడి గురించి మాట్లాడతాడు. మీ అయ్యా వెములవాడకి వచ్చి వెములవాడ పెళ్లి చేసుకున్నాడు కేసీఆర్. ఆ వెములవాడ చెప్పాడు, నేను పెళ్లి చేసుకున్న గుడి నేను మర్చిపోతాను వెములవాడ అని. వెములవాడకు సంవత్సరానికి 100 కోట్లు ఇస్తాడు. ఒక్క పైస ఇవ్వలేదు ఇంతవరకు, ఒక్క పైస ఇవ్వలే. ఉల్టా వెములవాడ పైసలు పట్టుకపోయింది వేరే కాడికి. ఇలా కొండగట్టు వేయండు, కొండగట్టు పోయి కొండగట్టుకు 100 కోట్లు ఇస్తాడు. రాముని ఆంజనేయ స్వామిని మోసం చేసాడు. ధర్మపురి వేడు ఆడ 100 కోట్లు ఇస్తాడు మీ అయ్యా. ఆడ లక్ష్మీ నరసింహస్వామిని మోసం చేసాడు. ఆ ముక్తేశ్వర కాళేశ్వర ఆలయం వేడు ఆడ 100 కోట్లు ఇస్తాడు. ఆడ శివుని మోసం చేసాడు. యాదాద్రి వేడు పొట్టు జాగాలు ఉన్నాడు. ఈ కేసీఆర్ కొడుకంటాడు యాదాద్రిలో సంవత్సరం నెలకు కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చెప్పి వ్యాపారంగా మార్చారు. ఇలా మీరా రాముడి గురించి మాట్లాడేది? ఇలా మీరా దేవుడి గురించి